మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందర రామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వంటిల్లు కదండి, వంటింట్లతోనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర ఉన్న క్లీనింగ్ టిప్స్ ఏంటండి? మీరు ఎలా చేస్తారు? ఏమిటో చేస్తాను జయ. ఎవరైనా వస్తారంటే ఎక్కువ చేస్తాం. ఎవరైనా ఈ రోజువారీ ఇల్లు ఎప్పుడు వంటిల్లు శుభ్రంగా ఉండాలంటే మనకి భయంకరమైన ఓసిడి ఉండాలి జయ. ఓసిడి ఉంటే చాలా శుభ్రం పిచ్చుంటే ఉంటుంది వంటిల్లు శుభ్రంగా. కొంచెం ఒక మాదిరి శుభ్రం పర్వాలేదు, కాస్త ఎవరైనా వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు పని చేస్తే ఇల్లు సెట్ అయ్యేలాగా ఉంచుకోండి ఎప్పుడు కూడా. అంతేగాని ఎప్పుడు సినిమాలలోనో లేకపోతే యూట్యూబ్ వీడియోలో మా కిచెన్ టూర్ అంటే బ్యూటిఫుల్ కిచెన్లు చూపిస్తారు కదా, వాళ్ళ మానవ మాత్రల వల్ల అవుతుందా జయ? వాళ్ళు ఇంకా వేరే పని చేయకూడదు. అవును, ఎప్పుడు వంటింటోనే బట్టి డేక్కుంటూ ఉండాలి, అంత దేవద్దు. కానీ కొన్ని ఖచ్చితంగా కొన్ని చేసుకోవాలి. స్టవ్ రోజు తుడుచుకోవాలి. అవును, స్టవ్ కింద, స్టవ్ వెనకాల ఎవ్రీడే తుడుపు. స్టవ్ కడిగేసుకుంటారు, కడిగేసుకుని ముగ్గేస్తుంటారు చాలామంది. ముగ్గు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. గ్లాస్ స్టవ్, దాని మీద ముగ్గు. ఆ ముగ్గు ఎప్పుడు ఉండేది? ఇది వరకటి రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం, మట్టిపోయి అలుక్కుని దాని మీద ముగ్గు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద కూడా ముగ్గు వేసుకుంటారు పెద్దవాళ్ళు. ఆ పాత అలవాటుతోటి వేసుకుంటారు. మేము ఈ చాయిస్లు ముగ్గులు వేసుకుంటారో వేసుకోరో కానీ ఈ అలుగుడ్డలు ఏవి పెట్టి తుడుస్తామో వాటిని ఎప్పటికప్పుడు మార్చేయండి దయచేసి. అలుగుడ్డల్లోనే ఎక్కువగా బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిని ఉతికేసుకోవటం, ఎప్పటికప్పుడు ఫ్రెష్ శుభ్రమైన క్లాతులు వాడుకోవటం. ఏంటి చుడిదార్లు అవి ఇవి వేసుకుంటారు పిల్లలు, చున్నీలు పల్చటి కాటన్ పీసులు కట్ చేసి పెట్టుకోవటం, తుడుచుకున్నాక బయటపారేయటం. సేపు అవే గుడ్డలు మురిగ్గా ఉండకూడదు. ఈ మురిగ్గా ఉండే బట్టలు చేతితో పట్టుకున్నప్పుడే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ప్లాస్టిక్ సామాన్లు చేర్చుకోవద్దు. ఇప్పుడు మనకి ఏవో ఒకటి వస్తుంటాయి బయట నుంచి, డబ్బాలు బాగున్నాయని ఉంచకండి. ఉంచుతారు కదా, అవన్నీ మళ్ళీ తోముకుని ముంచుకుంటూ ఉండటం. ప్లాస్టిక్ వస్తువు డబ్బాలలో తిండి సామాగ్రి నిలవబెట్టకండి. పప్పులు ఉప్పులు ఏమైనా పెద్ద ఎత్తున కొనుక్కునేటట్టుంటే ఎప్పటికప్పుడు వాటిని ఎండలో పెట్టుకుని డబ్బాల్లో పోసుకోండి. చిన్న డబ్బాలు చేతికి అందుబాటులో పెట్టుకోండి. ఈ డబ్బాలు తీసేటప్పుడు మనం ఇక్కడ ఏదో వేస్తాం, చెయ్యి పైకి వెళ్తే తడి చెయ్యి తగిలి వాటికి మరకలు పడతాయి. ఒక డే పెట్టుకోవటం, నెలకు ఒక్కసారి మొత్తం డబ్బాలన్నీ తోమించుకోవటం, లేకపోతే ర్యాకులన్నీ శుభ్రంగా తుడుచుకోవటం. నెలకు ఒక్కసారి ఖచ్చితంగా ఫుల్ కిచెన్ క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుంది. మీ వల్ల అవుతుందా? అదో రకంగా చూస్తున్నావు నువ్వు నాకేసి. నెలకు ఒకసారి నేనైతే ఆ టిప్ ఫాలో ఉంటాం గారు. ఎప్పుడు అయిపోతే అప్పుడు ఆ డబ్బా క్లీన్ చేసేసి కడిగి ఎండబెట్టి పెట్టేసుకో. అలాగే ఇప్పుడు నెలకు సరిపడానే ఉంటాయి కదా జనరల్గా. అదే ఏదైనా ఒక డబ్బా ఖాళీ అయితే ఆ డబ్బా కడిగి తుడిచేసుకుని ఫ్రెష్ వస్తువు పోసుకోవటం. సరుకుండగా పొయ్యము, అంతే. ఖాళీ అయిన డబ్బాలో యాజ్ ఇట్ ఈజ్గా పోయొద్దు, ఆ డబ్బా కడుక్కోవాలి. ఒకటి ఉంటుంది గారు అమ్మగారు, మనం తెప్పించుకునేటప్పుడు ఒక 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు తెప్పించుకుంటాం, చిన్న డబ్బాల్లో పోసుకుంటాం కదా. అవును, అది ఒక్కొక్కటి తొందరగా అయిపోయినప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి. అట్లా పోసుకోవటం బెటర్ అనిపిస్తుంది. చేసుకోవాలి. ఇప్పుడు ఆ డబ్బాలే కాదు, ఈ నెల చేసుకునేది ఏంటంటే ఈ ఇంతవి అంతవి మిగిలిపోయినవి, కాస్త కుస్తా పురుగు చూసినవి, డబ్బా మాసిపోయింది, ఇవన్నీ కూడా జనరల్గా పీరియడ్స్ స్నానం అయిపోయాక అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటారు కదా, అప్పుడు అలాంటివి చేసుకోవాలి. కిచెన్లో చేతులు తుడుచుకునే టవల్స్, అవును, ఎప్పటికప్పుడు ఉతికేసుకోవాలి. ఎక్కువ ఉండాలి, ఉతికేసుకోవాలి. గట్లు తుడిచేందుకు, గట్టు తుడుచుకోవడానికి, స్టవ్ తుడుచుకోవడానికి సెపరేట్గా మెయింటైన్ చేయండి. ఈ స్టవ్ తుడిచే దాంతో డైనింగ్ టేబుల్ తుడవకూడదు. అవును, డైనింగ్ టేబుల్ తుడిచేది వేరు, స్టవ్ తుడిచేది వేరు, చేతులు తుడుచుకునేది వేరు, డబ్బాలు తుడుచుకునేది వేరు. చేతులు కూడా తడి చేతులు తుడుచుకునేది వేరు, మళ్ళీ పొడి చేతులతో పట్టుకునేది వేరు. ఇన్ని వేరుగా ఉండాలి గ్యారంటీగా. అన్నిటికీ ఒకటే చేస్తే మీ ఇంట్లో తరచుగా మోషన్స్ లాంటి సమస్యలు కనపడతాయి, గమనించుకోండి. కనిపిస్తాయి. ఈ ర్యాకులు అవన్నీ కూడా ఇప్పుడంతా వచ్చినాయి కదా, మాడ్యులర్ కిచెన్స్ శుభ్రంగా ఉండటానికి, ఏదో నీట్గా కనపడడం కోసం. వీటికి కూడా నెలకు ఒకసారి స్ప్రే చేసి తుడుచుకోవటం. కాలిన్ లాంటివి మనం చేసుకోవచ్చు కూడా కొన్ని. ఈ మధ్య మా ఇంట్లో బయో ఎంజైమ్స్ ఎక్కువ చేస్తున్నారు జయ. మా వాళ్ళందరూ అక్కయ్యలంతా బయో ఎంజైమ్ చేస్తున్నారు. నాకు కూడా బోల్డ్ అని నిమ్మకాయలు వచ్చినప్పుడు, చాలా నిమ్మకాయలు వచ్చినాయి ఊరి నుంచి,
అప్పుడు నిమ్మ తొక్కలతోటి బయో ఎంజైమ్ చేసుకున్న లెమన్ది నేను. ఓకే, ఎలా చేశారండి? ఏం చేశారు? బయో ఎంజైమ్ అంటే ఇవి మనకి ఆ వీడియోలు దొరుకుతాయి కానీ బోల్డెన్ ఉన్నాయి బయో ఎంజైమ్ అవును. చేసే విధానాలు. అది చెప్తా. 1 లీటర్ నీళ్ళకి 300 గ్రాముల కూర తొక్కులు కానీ అదే నిమ్మకాయ డిప్పలు కానీ పళ్ళు కానీ మనం దేంతో చేయదలుచుకుంటే అవి 300 గ్రామ్స్, ఒక 100 గ్రాములు బెల్లం, ఇవన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. 300 గ్రామ్స్ నిమ్మ తొక్కులు ఉన్నాయనుకో, నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, పిండేసి పెట్టామా, ఆ పిండేసిన చెక్కలు కావాలంటే సన్నగా కూడా కట్ చేసేసుకోండి. అన్ని కట్ చేయకపోయినా ఏం నష్టం లేదు, అలాగే వేసుకోవచ్చు. 100 గ్రాములు బెల్లం వేసి 1 లీటర్ నీళ్ళు పోసి కదలకుండా చీకటిగా ఉండే చోట పెట్టాలి. మొదట రోజు ఆ మూతలు తీస్తుండాలి. అందులో ఎయిర్ ఫామ్ అవుతూ ఉంటుంది, ఏమనాలి దాన్ని, గ్యాసెస్ ఫామ్ అవుతాయి. ఆ కొన్ని రోజులు గ్యాస్ ఫామ్ అవటం ఆగిపోయిన తర్వాత ఈ మూత టైట్గా చేసి పక్కన పెట్టేసుకోవాలి. గ్లాస్ బాటిల్స్లో పెట్టకూడదు, వీటిని ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకోవాలి. నేను ఊరికే రఫ్గా చెప్తున్నా, మీరు చూసుకోండి బయో ఎంజైమ్ చేయటం ఎట్లాగా అని. ఆ బయో ఎంజైమ్ చేసిన తర్వాత నాకు ప్రాణం హాయిగా ఉంది. స్టవ్ గట్టు చాలా క్లీన్గా ఉన్నాయి మావి. ఈ డిష్ వాషింగ్ లిక్విడ్ కొద్దిగా వేసి కొంచెమే, ఒక స్ప్రే బాటిల్స్ వస్తాయి కదా, వేసి బయో ఎంజైమ్ వేసి కనుక స్టవ్ గట్టు అవి క్లీన్ చేసుకుంటే ముసమలు తగ్గిపోయినాయి, ఈగలు దోమలు చాలా తగ్గిపోతాయి, వంటింట్లో తిరిగే ఫ్లైస్ సమస్యలు చాలా తగ్గుతాయి. బయో ఎంజైమ్స్ చాలా బాగుంటాయి. చూడండి, మీరు వాటిని చాలా విషయాల్లో వాడుకోవచ్చు. ఆఖరికి వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు దాన్ని. ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా ఒక డ్రాప్ బయో ఎంజైమ్ వేసి తుడిస్తే ఇల్లు క్లీన్గా ఉంటుంది. లెమన్ తోటి అయితే బ్రహ్మాండంగా ఉంది. నా దగ్గర అదే ఉంది, నేను వేరే ఏం చేయలే, అంత ఓపిక లేదు. ఈ ఒకటి కూడా బోల్డ్ అని నిమ్మకాయలు వచ్చినాయి, ఆ రసం అంతా తీసి పెట్టా, డిప్పలు వేస్ట్ అయిపోతాయని ఈ పని చేశా. ఓకే, అలాంటివి ఏమైనా అలవాటు చేసుకోండి. హౌస్ క్లీనింగ్, కెమికల్స్ కాకుండా ఎక్కువ కెమికల్ థింగ్స్ కాకుండా. ఆ తర్వాత ఏమో యాపిల్ సైడర్ వెనిగరు, అందులో 2 నిమ్మకాయ తొక్కులేసి నీళ్ళల్లో యాపిల్ సైడర్ వెనిగర్ వేయటం, 2 నిమ్మ డిప్పలు వేసేయటం, అది స్ప్రే చేసి తుడుచుకోవటం. జిడ్డు బాగా కట్ అవుతుంది, క్లీన్గా ఉంటాయి. మనం కాలిడ్ వేసి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు ఇట్లా అనగానే కర్రమని సౌండ్ వస్తుంది, ఆ కర్ర సౌండ్ వస్తుంది ఇక్కడ, బాగా వస్తాయి. స్టవ్ గట్లు క్లీన్ చేసుకోవటం ఎప్పటికప్పుడు. మనం ఒక పూట బద్దకిస్తాం ఎప్పుడు కూడా, ఈ పని అంతా ఎవరు చేస్తాడరా దేవుడు అనిపిస్తుంది. అనిపించచ్చమ్మా, అదేం తప్పు కాదు. అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటేనే మనకి ఓసిడి రాకుండా ఉంటుంది. ఓసిడి అంత చాలా పెద్ద సమస్య కదా, అంత అతి శుభ్రాలు ఎప్పుడు చేతులు కడుక్కుంటుంటాం, ఎప్పుడు గట్లు తోముకుంటుంటాం, ఎప్పుడు గిన్నెలు తోముకుంటుంటాం, పిచ్చి అయిపోకండి. కానీ కొంచెం క్లీన్గా ఉంచుకుంటే ఏంటంటే మనం వంటింట్లోంచి ఆహార పదార్థాలు బయటకు వస్తాయి. పిల్లల ఆరోగ్యము, మన ఆరోగ్యము, దాని అన్నిటికీ దారి కిచెనే కదా. కదా, ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేందుకు ఒక ప్రాక్టీస్ ఉంచుకోండి. ఇది నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఓసారి చీటింగ్ చేయొచ్చు, వన్స్ ఇన్ ఏ వైల్ చీటింగ్ చేయొచ్చు, కానీ రోజు వారడి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం. కిచెన్ సింకులు క్లీన్గా ఉంచుకోవాలి, కిచెన్ గట్టు ప్లాట్ఫామ్స్ క్లీన్గా ఉంచకపోతే అనారోగ్యాలు వస్తాయి. వాటిల్లో మనం ఎక్కువగా దొరికేది ఏంటంటే ఇగో మోషన్స్, వామిటింగ్స్, స్టమక్ డిస్టర్బెన్సెస్, స్టమక్ డిజార్డర్స్, వాటిల్లోకి వెళ్తాం. కాబట్టి వీటిని కొంచెం చక్కగా ఉంచుకోవటం. చాకులు అవన్నీ, బెల్లం తరిగిన చాకు అలాగే పెట్టేయకుండా బెల్లం తరిగిన చాకుని శుభ్రంగా కడిగేసుకోవటము, లేదా తడి తుడిచేసుకోవటము. ఎక్కువసార్లు చాకులు కడిగితే పదును పోతాయి. అందుకని ఏం చేస్తాము, ఈ చిన్నది ఏదైనా క్లాత్ తడిపి తుడిచేసుకోవాలి. కూరలు తరిగిన, ఉల్లిపాయలు తరిగిన చాకు అలాగే పెడితే వాసన వస్తుంది. తర్వాత ఏమో ఈ మన కూరలు తరిగేందుకు ఇప్పుడు అంతా చెక్కలు, ప్లాస్టిక్లు బోల్డర్ వచ్చినాయి ఇక షీట్లు, వాటిని ఎప్పటికప్పుడు తోముంచుకోండి. వాటిలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. వీటికి కూడా నేను చెప్పిన బయో ఎంజైమ్ వేసి కనుక తోమితే చాలా క్లీన్ అవుతాయి. ఒట్టిని అవన్నీ చావలేం మనం, ఈ బయో ఎంజైమ్లు అవన్నీ ఎవరు చేస్తాడంటే అంటే నిమ్మకాయ డిప్పలు ఉంటాయి కదా, నిమ్మ డిప్పలు నీళ్ళతోటి వాష్ చేసుకోండి. లెమన్ తగిలేసరికల్లా ఆటోమేటిక్గా ఈ యాసిడిటీ వల్ల కొంత క్రిములు అవి పోతాయి. హాట్ వాటర్లో వాష్ చేసుకోవటము. కొంచెం ప్లానింగ్ తోటి ఉంటే కనుక వంటిల్లు క్లీన్గానే ఉంటుంది. ఎప్పుడు మనం ఆ ధ్యాసలో ఉండాలి. వీటికి ప్రధానమైనది ఏంటంటే బేసిక్ శుభ్రత, వాష్, వైప్, కడగటంతో పాటు తుడవటం కూడా. నీళ్ళు ఓడుకుంటూ పెట్టామంటే ఇబ్బంది. అవును, ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే రమ్మగారు, మనం గిన్నెలు తోముకునే పీచులు ఉంటాయి చూసారా, అవి వాటిని మార్చుకోవాలి. అవి ఎప్పటికప్పుడు ఎక్కువగా వాసన వచ్చే వాటి వల్లే. అవును, ఏం చేస్తామంటే ఈ తోమిన తర్వాత దాన్ని వాష్ చేయకుండా పెడతారు సబ్బు మీద, అది ఆ ప్రాక్టీస్ ఉంటే మానేసుకోండి. అవును,
మానేయండి. జిడ్డు గిన్నెలు తోమటానికి వేరుగా ఒకటి ఉంచుకోవాలి, ఆ, ఎక్కువ జిడ్డు ఉన్నవి. గట్టి పీచు. గట్టి పీచు ఉంటాయి కదా, ఇనపీచులు బోల్డన్ ఉన్నాయి రకాలు. ఏదైనా సరే మీరు ఏది క్లీన్గా ఉంచాలో దాన్ని క్లీన్గా ఉంచకపోతే మనకు సమస్యలే వస్తాయి. గిన్నెలు శుభ్రంగా ఉండవు కదా. అవును. ప్లాన్డ్గా చేయండి. ఓసిడికి లోన్ కాకుండానే మనం హెల్తీగా ఉండొచ్చు. బాగా శుభ్రంగా ఉంటేనే హెల్త్ అని పొరపాటును కూడా అనుకోవద్దు. ఆ, శుభ్రంగా అనేదే పాయింట్. బాగా కాదు, తక్కువ కాదు. మీరు బాగా అయినా మీరు పిచ్చి అయిపోతారు, తక్కువైతే అనారోగ్యం పాలవుతారు. మధ్య మీడియోకర్గా క్లీన్గా ఉంచుకోవాలి. ఈ మీడియోకర్ థింగ్స్ చాలా విషయాలు కూడా, బట్టలకు కూడా విపరీతంగా సర్ఫ్ పోసేయటం, అవును. ఈ డిష్ వాషింగ్ లిక్విడ్ పోసేయటం, అతిగా సబ్బు వాడకము, అతిగా డిష్ వాషింగ్ లిక్విడ్స్ వాడడము, వీటితోటి కూడా క్యాన్సర్లు వస్తాయి. అవన్నీ కార్సినోజెనికే, అన్ని కార్సినోజెనికే. ఏవి మనం వాటిలోంచి బయటపడలేము. శుభ్రంగా కడుక్కోవాలి కదా. ఎన్ని నీళ్లు పోస్తే కడుగుతాం? ఇంతంత నురుగులు తెప్పించటం, నురుగు పిచ్చి అవును. కొంతమందికి. అవి తగ్గించుకోండి. అవి ఏమంత మంచి పద్ధతి కాదు. ఏమైనా ఇంట్లో బొద్దింకలు లాంటివి ఉంటే అవి ఆహార పదార్థాలకి మీదకి వచ్చేయకుండా బొద్దింకలకి మందు కొట్టించుకోండి, లేదా మందు పెట్టించుకోండి. 5 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి పెట్టేవి కనపడుతున్నాయి. అలాంటిది ఏదైనా ట్రై చేయండి. తర్వాత పదార్థాలకి మూతలు పెట్టడం ప్రాక్టీస్ చేయండి. మెయిన్ అది. బాటిల్స్కి మూతలు పెట్టడం, డబ్బాకి మూత పెట్టడం, గిన్నెల మీద మూతలు పెట్టడం, కాగిన పాల మీద ఒక మూత ఉంచటం. కాఫీ కలుపుకున్నాం, మనం ఒక కప్పు తాగాం, ఇంకో అరకప్పు ఉంది, పని మనిషి వస్తున్నాడు, భార్య కన్నా దాన్ని ఎత్తున ఒక మూత, ఒక గ్లాసులో పోసాం, దాన్ని ఎత్తున మూత. ఇవి ప్రాక్టీస్ ఉంచుకోండి. ఇవన్నీ హెల్తీ టిప్సే. మనకు తెలుసు, ఏం తెలియదు ఇందులో మనకి, ఉంటాము, ఏం తెలీదు, జస్ట్ కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. మీ వంటిల్తి శుభ్రతే మీ ఆరోగ్యానికి మొదటి మెట్టు. అంతే కదా. అంతే రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.